కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అంగరంగ వైభవంగా ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ 3 రోజుల ముచ్చటగానే మారిపోయింది. ఈ నెల 25వ తేదీన ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ మారిపోయింది. ఈరోజు కేంద్ర ఎన్నికల అధికార సంఘం తెలంగాణ రాష్ట్ర సేన కాదు, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన అంటూ కొత్త పార్టీ పేరుని కవితకు అప్పచెప్పడం జరిగింది. వచ్చిన మొదటి రోజునే తెలంగాణ రాష్ట్ర సేన పార్టీనా అసోసియేషనా అన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రక్షణ సేనను కొత్త పార్టీ పేరుని జనాల్లోకి వదిలింది. ఇంతకు ఈ టీఆర్ఎస్ పేరుతోటి ఇప్పుడు కవిత మాత్రమే తెలంగాణ రక్షణ సేన పెట్టింది. ఆల్రెడీ తెలంగాణ రాజ్య సమితి అని, తెలంగాణ రాష్ట్ర సమితి అని, తెలంగాణ రైతు సమితి అని ఇట్లు పలు పేర్లతో తెలంగాణ వాదులు టీఆర్ఎస్ పేరుతోటి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర తమ పార్టీ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఇంతకు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు టీఆర్ఎస్ అనే పేరు ఏ విధంగా పోటీగా మారబోతుంది? అసలు ఈ టీఆర్ఎస్ కన్ఫ్యూజన్లో కల్వకుంట్ల కవిత పార్టీ తెలంగాణ రక్షణ సేన తనను తానైనా రక్షించుకుంటుందా? తెలంగాణ రాష్ట్ర సమితికి నిజంగానే ఒక ఒరిజినల్ పేరుకు కాపీ పేరు ఎప్పటికీ జనాలకు ఎక్కదు అంటూ ట్రోల్ చేసిన ఆ ట్రోల్స్ను నిజం చేయబోతుందా? ఇంతకు తెలంగాణ రక్షణ సేన తెలంగాణను రక్షించడం పక్కన పెడితే తనను తాను రక్షించుకుంటుందా, లేదా ఈ రక్షణ సేన ఇంకో పార్టీగా మళ్ళా మారబోతుందా అనే అనేక సందేహాలు వస్తున్నాయి. మరి ఈ సందేహాలకు మీరే సమాధానాలు చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సేననా, తెలంగాణ రక్షణ సేన? అసలు టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ ఒరిజినల్ తెలంగాణ రాష్ట్ర సమితి కల్వకుంట్ల కవిత పార్టీ పేరా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. నచ్చితే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.